జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. రాయకల్ నుంచి జగిత్యాల మధ్య ఉన్న రామోజీపేట బ్రిడ్జిపై నుండి వరద నీరు ప్రవహించింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే ఇదే సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను ఆసుపత్రికి తరలించేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన స్థానిక యువకులు మహిళను జేసీబీ సాయంతో బ్రిడ్జిని దాటించారు. అయితే సకాలంలో ఆసుపత్రికి తీసుకుపోవడంతో మహిళ ప్రాణాలు దక్కాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సందీప్, చెప్పండి. ఇటు రాయకల్ నుంచి అయితే జగిత్యాల మధ్య ఉన్న రామోజీపేట బ్రిడ్జిపై నుండి వరద నీరు ప్రవహించింది అన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ప్రస్తుతానికి కాస్త వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఒక గర్భిణి, అంటే రాయకల్ మండలం భూపతిపూర్కు చెందినటువంటి ఒక గర్భిణి వారి కుటుంబ సభ్యులతో కలిసి అప్పటికే 108కు సమాచారం ఇచ్చారు. గర్భిణి అత్యవసర స్థితిలో ఉంది కావున రాగాన్ని త్వరగా అప్పటికే అంబులెన్స్ ఈ అక్కడ గ్రామానికి చేరుకోలేకపోగా మధ్యలో ఉన్నటువంటి రామోజీపేట గ్రామం వరకైతే వచ్చింది. ఆ రామోజీపేట గ్రామానికి సంబంధించి అక్కడ భారీగా వరద నీరు రావడంతో అంబులెన్స్ అక్కడే నిలిపివేశారు. అయితే అటు నుంచి వస్తున్నటువంటి ఈ ఆటోలో వచ్చినటువంటి ఈ గర్భిణిని చూసిన స్థానిక యువతతో పాటు ఆ రామోజీపేట గ్రామస్తులంతా కూడా అప్పటికప్పుడు ఒక జేసీబీని ఏర్పాటు చేసి ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులతో పాటు అలాగే ఈ గర్భిణిని కూడా జేసీబీ సహాయంతో వరదను దాటించారు. మొత్తంగా ప్రస్తుతానికైతే గర్భిణితో పాటు వీళ్ళంతా సేఫ్ గా ఉన్నారు. అయితే ఈ క్రమంలో అంటే భారీ వర్షాల నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదల నేపథ్యంలో అనేక చోట్ల కూడా బ్రిడ్జిలు నీట మునిగాయి. ఈ క్రమంలో ఈ యువకులు చూపినటువంటి చొరవ పైన కూడా స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరోవైపు జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్లేటువంటి ప్రధాన రహదారి కూడా పూర్తిగా మూసివేశారు. ఎందుకంటే లో లెవెల్ వంతెన మునిగిపోవడంతో జగిత్యాల అనంతరం బ్రిడ్జి వద్ద లో లెవెల్ వంతెన మునిగిపోయింది. దీంతో జగిత్యాల అలాగే మంచిర్యాల వెళ్లేటువంటి ధర్మపురి మంచిర్యాల వెళ్లేటువంటి వాసులు పూర్తిగా కూడా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కరీంనగర్ గుండా వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. మొత్తానికి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఈ రకమైన అంటే ఈ వరద ఫ్లోటింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తంగా ఎక్కడికక్కడ ధర్మపురిలో ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం కూడా భారీగా పెరిగింది. చేపల వేటకు వెళ్లొద్దంటూనే ఆ స్థానికులను కూడా అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ ఈ భక్తులు జాగ్రత్తగా ఉండేలా అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ చేశారు. మొత్తంగా గోదావరి నీటి మట్టం ఉగ్ర రూపం దాల్చింది. అలాగే అనేక చోట్ల కూడా వాగులు వంకలు పొర్లి పొందుతున్నాయి. సంజన. ఆల్ రైట్ సందీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.